విష్ణు గారు మేడం సీనియర్ లీడర్ కాబట్టి ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతా, ఇన్ జనరల్ రెఫరెన్స్. అంటే ఒక కాలంలో ఒక పార్టీ నాయకుడు కానీ లేకపోతే పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైనా స్పీచ్ ఇస్తుంటే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండదు. అంటే అభివృద్ధి పరంగా, అభివృద్ధి పనుల గురించి కానీ లేకపోతే ఇతరత్ర. ఈ మధ్య ఏ పార్టీ నాయకుడిని చూసినా, ఆ పార్టీ ఈ పార్టీ అనగా ఏ పార్టీ నాయకుల స్పీచ్ విన్నా కానీ పర్సనల్ అలిగేషన్స్ ఎక్కువైపోయాయి. ఈజ్ ఇట్ గుడ్ సార్? మేడం ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజల అభిప్రాయం ప్రకారం పొలిటికల్ పార్టీస్ వెళ్ళాలి. ఉదాహరణకి 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలం వెయిట్ చేయాలి కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, మంత్రులతో సహా ఓడించినప్పటికీ కూడా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టేశారు, పర్సనల్ ఎలిగేషన్స్ మొదలుపెట్టారు. అసలు అర్థం ఉంటుందా దానికి? ఒక 6 నెలలు వెయిట్ చేయాలి, ఒక సంవత్సరం వెయిట్ చేయాలి, మేము తప్పులు చేస్తుంటే మాట్లాడాలి, లేదంటే వేరే ఏదైనా ఉంటే మాట్లాడాలి. ప్రజలు 100%గా ఒక పార్టీకి మద్దతు ఇచ్చి అధికారంలో తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇమీడియట్గా ఒక నెల రోజుల్లోనే ప్రభుత్వాన్ని విమర్శించే పని పెట్టుకుని పత్రికల్లో వ్యతిరేకంగా రాసే పని పెట్టుకుంటే ఇంకా ఎక్కడుంటుంది? ఎవరో దాన్ని అనుసరించాలి. కాబట్టి ఈరోజు పొలిటికల్ పార్టీస్ అన్నీ ఏమైనా అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, ఒక బురద జల్లాలి. ఒక మాట అనేస్తే వాస్తవం అవాస్తవం కాకుండా ఒక మాట అనేస్తే ఆ మాటను అనేటప్పుడు అవతల వాళ్ళు కడుక్కోలేక చావాలి అనే ఒక ఎజెండా పెట్టుకుని పనిచేస్తారు. అంతే తప్ప ఈ 4.5 సంవత్సరాల్లో మనం చూస్తుంది అదే కదా. ప్రతిరోజు కూడా పత్రికల్లో ఏమొస్తుంది? లేనివి ఉన్నాయి అన్నీ కలిపి బురద జల్లే కార్యక్రమమే. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవటమో, లేకపోతే అది కాదని చెప్పుకోవటమో, లేకపోతే ఇంకో పత్రికల్లో రాసుకోవటమో జరిగేటటువంటి పనే తప్ప వాస్తవానికి దగ్గరగా ఎక్కడ ఉంటుంది ఏదైనా సరే?